డేల్ కార్నెగీ గారి ప్రచురణైన 'హౌ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ యువర్ జాబ్' అనే పుస్తకంలో లివింగ్స్టన్ లార్నెట్ గారి సంపాదకీయమైన 'ఫాదర్ ఫర్గెట్స్' అనే ఒక అద్భుతమైన స్టోరీ ప్రతి ఒక్క తల్లి, తండ్రి వినవలసింది, చదవవలసింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని 'పీపుల్స్ హోమ్' జర్నల్‌లో సంపాదకీయంగా వెలువడింది. ఆ తర్వాత నుంచి కొన్ని వేల సార్లు ఇది టీవీలలోను, వార్తాపత్రికల్లోనూ ప్రచురించబడింది. అటువంటి ఖ్యాతిగాంచిన ఈ 'ఫాదర్ ఫర్గెట్స్' అనే అద్భుతమైన మనసును కదిలించే స్టోరీ ప్రతి ఒక్కరు వినవలసింది. ఆటలాడి అలసిపోయి నిద్రపోతున్న ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి తన తండ్రి వచ్చి ఇలా చెప్తున్నాడు. "చిన్ని నాన్న విను. ఒక చిట్టి చేతిని నీ బుగ్గ కింద ఇరికించుకొని, తడిగా ఉన్న నీ నుదిటిపై నల్లని రింగు రింగుల జుట్టు మెత్తగా అతుక్కొని నీవు నిద్రపోతుండగా నేను ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను. నీ గదిలోకి నేను రహస్యంగా, ఒంటరిగా వచ్చాను. కొద్ది నిమిషాల క్రితం నేను నా పేపర్ చదవటానికి లైబ్రరీలో కూర్చోబోతుండగా ఒక పశ్చాత్తాప భావన నన్ను ఆక్రమించింది. ఊపిరి సలపకుండా చేసింది. అందుకే ఒక నేరస్తుడిలా నేను పడక పక్కన నిలబడ్డాను. బాబూ, నేను ఆలోచిస్తున్న విషయాలు ఇవే. నేను ఎప్పుడూ నీకు వ్యతిరేకంగానే ఉన్నాను. నువ్వు డ్రెస్ వేసుకొని స్కూలుకు తయారవుతుండగా టవలుతో ముఖాన్ని ఒక్కసారి మాత్రమే అద్దినావని నేను నిన్ను మందలించాను. నీ షూస్ తుడుచుకోలేదని నీ భరతం పట్టాను. ఏవో వస్తువులు ఇంట్లో నేల మీద విసిరేసినప్పుడు నీ మీద కోపగించుకున్నాను. నీవు పదార్థాలు కింద చల్లావని, ఆహారాన్ని నమలకుండా మింగావని, మోచేతులను టేబుల్ పైన మోపావని, బ్రెడ్ మీద వెన్నను చాలా మందంగా పూసావని, టిఫిన్ తినేటప్పుడు కూడా నేను నిన్ను తప్పులు పట్టాను. నువ్వు ఆడుకోవడానికి వెళ్తూ, నేను బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు, గుడ్ బై డాడీ అంటూ చేతులు ఊపినప్పుడు కూడా నేను ముఖం చిట్లించి, నీ భుజాలు చక్కగా ఉంచు అని నిన్ను విసిగించుకున్నాను. మళ్ళీ సాయంత్రంగా ఈ కథ ప్రారంభమైంది. నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు నిన్ను రహస్యంగా గమనించాను. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని గోలీలాడుతున్నావు. నీ సాక్సులలో రంధ్రాలు కనిపించాయి. నాకంటే ముందుగా నిన్ను ఇంటివైపు నడిపించి, నీ స్నేహితుల ముందు నిన్ను అవమానించాను. ఆ సాక్సులు చాలా ఖరీదైనవి. నీవంతట నీవే వాటిని కొన్నప్పుడు జాగ్రత్తగా ఉంటావు అని తిడతాను. ఇవన్నీ ఒక తండ్రి స్థానం నుండి ఊహించు నాన్న. దాని తర్వాత నేను లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు దెబ్బతిన్న చూపులతో ఎంత భయం భయంగా లోపలికి వచ్చావో నీకు గుర్తుందా? నువ్వు మొహమాట పడుతూ వాకిలి దగ్గర నిలబడినప్పుడు నీవు కలిగించిన అంతరాయానికి చిరాకుగా నీకిప్పుడు ఏం కావాలి అని కోపంగా అడిగాను. నువ్వు నాకు ఏమీ బదులు చెప్పలేదు. కానీ తుఫాను గాలిలాగా నా దగ్గరికి ఒక్క ఉదుటున వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను ముద్దు పెట్టుకున్నావు. నిన్ను నిర్లక్ష్యం చేసినా వాడిపోకుండా ఆ భగవంతుడు నీ మనసులో వికసింపజేసిన ఆత్మీయతతో ఆ చేతులు గట్టిగా నన్ను వాటేసుకున్నాయి. ఆ తర్వాత మేడ మెట్ల మీద టకటకలాడించుకుంటూ నీవు వెళ్ళిపోయావు. బాగానే ఉంది చిన్ని నాన్న. ఆ తర్వాత కొంతసేపటికి నా చేతిలో ఉన్న పేపర్ జారి కింద పడిపోయింది. ఏదో తెలియని దిగులు నన్ను పూర్తిగా ఆక్రమించింది. ఈ అలవాటు నాకు ఏమి చేస్తుంది? తప్పులు పట్టే అలవాటు. తీవ్రంగా తిట్టే అలవాటు. నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నందుకు నేను నీకు ఇచ్చిన బహుమతి ఇదా? నేను నిన్ను ప్రేమించడం లేదని కాదు. పసితనంలోనే నీ నుండి చాలా ఎక్కువ ఆశించాను. నా వయసును కొలమానంగా పెట్టి నిన్ను ప్రతి విషయంలో కొలిచాను. నీ ప్రవర్తనలో ఎంతో మంచి, గొప్ప గుణాలు, నిజాయితీ ఉన్నాయి. విశాలమైన కొండల మధ్య ఉదయించే సూర్యుడిలా నీ చిన్ని హృదయం ఎంతో విశాలమైనది. నీవు చాలా సహజమైన ప్రేరణతో నా దగ్గరికి పరుగెత్తుకుని వచ్చి ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పినప్పుడే నాకు విషయం అర్థమైంది. ఇంతకంటే గొప్ప విషయం ఈరోజు ఏదీ లేదు. చీకట్లో నీ మంచం పక్కకు వచ్చాను. అవమానంతో అక్కడ మోకాళ్ళ మీద నిలబడ్డాను. ఇది చాలా సున్నితమైన ప్రాయశ్చిత్తం. మేల్కొని ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్తే నీకు ఏమీ అర్థం కాదని నాకు తెలుసు. కానీ రేపు నేను నీకు అసలైన తండ్రిలా ఉంటాను. నేను నీతో స్నేహంగా ఉంటూ, నువ్వు నవ్వితే నవ్వుతూ, బాధపడితే బాధపడుతూ ఉంటాను. నా సహనాన్ని కోల్పోయి విసుగ్గా ఏదైనా మాట నా నోరు జారి వస్తే నా నాలుక కొరుక్కుంటాను. ఒక మంత్రం జపంలాగా వాడు చాలా చిన్న పిల్లవాడు. అంతకంటే మరేమీ కాదు అని నేను పదే పదే చెబుతూ ఉంటాను. నిన్ను ఒక ఎదిగిన వ్యక్తిలాగా చిత్రీకరించుకున్నందుకు
నేను క్షమాపణ కోరుతున్నాను. అయినా నేను నిన్ను అలా అలసిపోయి నీ మంచం మీద ముడుచుకొని ఉండగా చూస్తుంటే, నువ్వు నాకు ఇంకా చంటి బిడ్డలాగా కనిపిస్తున్నావు నాన్న. నిన్న మొన్నటిదాకా నీవు మీ అమ్మ చేతుల్లో ఉన్నావు. ఆమె భుజాలపై తల ఆనించి పడుకొని ఉన్నావు. నీ నుండి నేను చాలా చాలా ఆశించాను. ఇలా ఆ తండ్రి ఆటలాడి అలిసిపోయిన తన చిన్న బాబు దగ్గర ఆ రాత్రి మాట్లాడుకున్నాడు. ఇతరుల తప్పులు పట్టడం కన్నా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళు ఏమి చేస్తున్నారో, అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం. విమర్శించడం కన్నా ఈ విధంగా చర్చించడం ఎంతో లాభదాయకమైన పని. ఎందుకంటే అది సానుభూతిని, సహనాన్ని, దయను పెంపొందిస్తుంది. అంతా తెలుసుకోవటం అంటే అందరినీ క్షమించడమే. డాక్టర్ జాన్సన్ చెప్పినట్లు, "అయ్యా! మనిషి చివరి రోజుల వరకు దేవుడే అతని తప్పొప్పుల లెక్క చూడడు. మరైతే మీరు, నేను ఆ పని ఎందుకు చేయాలి?" ఎవరిని విమర్శించవద్దు, నిందించవద్దు, తప్పులు పట్టవద్దు. ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన, మనసును కదిలించే కథలు ఎన్నో మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీటి కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.